మహాగణుడ మహోన్నతుడ మా మంచి యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి నీకు వందనములు చెల్లించుకొచ్చున్నాం నైనా. ఎక్కడైతే ఎదురు లేక ముగ్గురు నన్ను ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను వాగ్దానం చేస్తావు తండ్రి. ప్రభా నాయన ఈ ఆదివారం దినమున నీ పునరుద్ధాన దినములో ప్రభా మరి ప్రత్యేకమైన విమెన్స్ డే రోజు ప్రభా నా తండ్రి ఈ విధంగా కూడుకునే కృపను మీరు మాకు దయచేస్తారు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా. నువ్వు అద్భుతకరుడవు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడవు, సృష్టిని చేసినటువంటి దేవుడవు ప్రభా. మీరు మహోన్నతుడవు ప్రభా నా తండ్రి. యేసయ్య ప్రభా మీలో ప్రభా నా తండ్రి ఉండి ఈ సమయం అందుకున్న నాయన నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ప్రభా పంచుకుంటాను గాను ప్రభా ఎన్నిక లేనటువంటి దాన్ని నన్ను ప్రభా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఎంతవరకు నడిపించిన దేవుడవు ఇక ముందు కూడా నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం దేవా ప్రభా. ఆది నుంచి అంతవరకు నీ ఆత్మ నడిపించిన ఆయన ప్రభా. నా తండ్రి నన్ను మమ్మల్ని అందరూ కూడా మరుగుపరుచుకొని ప్రభా మాతో మాట్లాడవలసిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో విమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకొనిచ్చినటువంటి బాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ మరి ఇక్కడ వారందరూ కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హ్యాపీ విమెన్స్ డే ఫర్ ఆల్ ద విమెన్. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా ఆయనకు నేను కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపర్లైనటువంటి రెవరెండ్ మైకేల్ ప్రసాద్ గారికి వారి కుటుంబానికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విమెన్స్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి అలాగే సిస్టర్ వసంత గారు మరి ఆహ్వానించిన దాన్ని బట్టి ప్రెసిడెంట్ గారు మరి సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిచేస్తున్నాను. ఒక ఛానల్గా మరి బ్రదర్ కెనడీ గారిని కూడా దేవుడు నన్ను ఇక్కడ నడిపించడానికి వాడుకున్నారు కాబట్టి బ్రదర్ కెనడీ గారికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి విమెన్స్ డే రోజు మరి మిమ్మల్ని కలుపుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం చదవబడినటువంటి వాక్యంలో మనం చూసాం కదండి మరి స్త్రీని గురించినటువంటి అనేకమైన ప్రత్యేకమైనటువంటి అంశాలను మనము చూస్తుంటున్నాము. స్త్రీలో ఉన్నటువంటి చాలా గొప్ప గుణములు, ఏమేమి చేయగలదు, ఏమేమి ఆమె మరి సాధించగలదు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నామండి. చాలా సంతోషం ఏంటంటే విమెన్స్ డేలో ఎవరెవరు ఉంటారంటే విమెనే ఎక్కువ ఉంటారు, కానీ ఈరోజు అందరూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం అనుకుంటాము మనం ఎంత సామర్థ్యం గలవారమో మరి మనకు మాత్రమే తెలుసు, కానీ అందరూ తెలుసుకుంటే బాగుండని అనుకుంటారు కదండి. హల్లెలూయా. ఈ సమయంలో ఒక స్త్రీల కోసం ఒక చిన్న పాట పాడి నేను వాక్యంలోనికి వెళ్తానండి. అందరికీ తెలిసినటువంటి పాటే ఇది. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పనిచేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. చేతులతో బలముగా పనిచేయుదువు,
పొందుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. రాత్రి వేళ నీ దీపం ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము ఉమెన్స్ డే గురించి మనము ధ్యానం చేయబోతున్నాము కాబట్టి మరి యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి మనము ఒక మాట చెప్పుకుందాం. ఏంటంటే 1999 సంవత్సరంలో 1909 ఆ సంవత్సరంలో మరి అమెరికా దేశంలో మొట్టమొదటిగా మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటూ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మార్చి 8వ తారీఖున జరుగుతుంది. అయితే ఈ దినమందు ఇక్కడ జరగటము దేవుని నామంలో దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే జెండర్ ఈక్వాలిటీ కావాలని అందరు కూడా పోరాడినటువంటి సమయంలో లింగ సమానత్వము కావాలి. ఈ సంవత్సరము మరి 2022వ సంవత్సరంలో ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ టుడే ఈజ్ సస్టైనబుల్ టుమారో. అంటే ఈ దినమందు మరి జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటే మన యొక్క భవిష్యత్తులో మరి స్థిరముగా నిలబడగలుగుతాము అనేటువంటి మరి ఆ యొక్క థీమ్తో మరి యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఈ సంవత్సరం అంతా కూడా జరుపుకుంటా మరి జరుగుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే మరి ఈ దిన మన వాక్యం మనం చూసాము. మరి స్త్రీలో ఉన్నటువంటి మరి గొప్ప విషయాలు మనము ధ్యానం చేయటానికి ఈ వాక్యం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము ఇది మనకు మూల వాక్యముగా మనం తీసుకుందాము. మూల వాక్యం ఏంటంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి స్త్రీ అనగానే మరి ఒక బలహీనమైనటువంటి ఘటము అనేటువంటి మరి ఆ యొక్క ఆలోచన మన అందరిలో కూడా ఉంటుంది. ఈవెన్ బైబిల్లో కూడా చెప్తుంది బలహీనమైనటువంటి ఘటము అని. కానీ దేవుడు సృష్టి మొదలుకొని మరి చివరి వరకు కూడా అనేకమైనటువంటి స్త్రీలను ఆయన మరి వాడుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్క స్త్రీలో ఉన్నటువంటి మరి యొక్క స్ట్రెంగ్త్లు లేదా బలములు మరి ఆమెలో ఉన్నటువంటి సామర్థ్యములన్నిటిని కూడా మరి దేవుడు తీసుకొని వచ్చాడు. స్త్రీకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే మరి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 2 పుస్తకాలు, రూతు మరియు ఎస్తేరు, మరి 2 పుస్తకాలు మరి స్త్రీ పేరు మీద మనం రాయబట్ట మనం చూస్తున్నామండి. నేను అనుకుంటాను పరమగీతము కూడా ఒక స్త్రీనికి సంబంధించినటువంటి ఒక పుస్తకమే. షులమ్మతి అనేటువంటి పేరు పెట్టినట్టయితే బాగుండేదేమో అని నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే షులమ్మతిని గురించి మరి పరమగీతం బుక్ అంతా కూడా రాయబట్ట మనం చూస్తున్నాము. దేవుడు ఆయన ఎటువంటి మరి లింగ భేదం అనేది చూపించలేదండి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే. ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే. అలాగే మరి దేవుడు అంటాడు ఒక ఆదికాండంలో ఆయన దేవుని మరి మానవుని ఎలా చేశాడంటే ఆయన పురుషుని గాను స్త్రీ గాను చేశాడు. పురుషుని యొక్క మరి ప్రకటములో నుంచి స్త్రీని చేసినప్పటికి కూడా మరి
1:27 పురుషుని గాను స్త్రీని గాను చేశాడు. ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా ఆయన అక్కడ ప్రస్తావించలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమానముగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోవటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అండి. మరి ఇక్కడ మనం చూస్తాము విమెన్ అనేటువంటి మాటకు మరి నేను అబ్రివేషన్ చెప్పాలనుకుంటున్నాను. విమెన్ అంటే WOMEN. W అంటే వారియర్ అంటే యోధురాలు, లేకపోతే వర్క్ అంటే ఎక్కువగా పనిచేసేది. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మన స్త్రీ యొక్క చేసేటువంటి పని అంతా కూడా మనం చూస్తున్నామండి. W అంటే వారియర్ లేకపోతే వర్క్. O అంటే ఒబీడియంట్, విధేయత. అలాగే M మోడల్ ఆర్ మోటివేషన్. E ఎంపథీ, కనికరం కలిగినది, లేకపోతే అవసరమైనటువంటి చోట ఆమె అక్కడ ఉంటుంది. షీ విల్ బి దేర్ ఫర్ సమ్వన్ అనేది ఎంపథీ. N నోబుల్ క్యారెక్టర్, గుణవంతురాలు. కాబట్టి ఈ WOMEN ఉమెన్లో ఉన్నటువంటి ఈ యొక్క 5 మాటలు మనము ఈ సమయంలో మనము ధ్యానించుదామండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా దిగులుగా ఉన్నట్టు ఆకలి అవుతుందా? దయచేసి అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే రోజు ఉమెన్ అందరూ కూడా సంతోషంగా ఉండాలండి. మరి చూడండి, దేవుడు మనలో ఉన్నటువంటి లేకపోతే ఉమెన్లో ఉన్నటువంటి ఈ యొక్క బలాలు లేకపోతే స్ట్రెంగ్స్ లేకపోతే సామర్థ్యాలన్నీ కూడా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి, ఆమె వారియర్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారండి? దెబోరా వారియర్. ఆమె చాలా బలమైనటువంటి, ఆమె ప్రవక్తి మాత్రమే కాదు, ఒక నాయకురాలు కూడా. ఆమె పోరాటం, ఆమెలో ఉన్నటువంటి పోరాట పటిమను మనము చూస్తున్నాము. అలాగే రెండవది ఒబీడియంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎస్తేర్. అనేకమైనటువంటి చోట్ల ఆమె ఒబీడియన్స్ చూపించినట్లుగా చూస్తున్నాము. మూడవది మోడల్ ఆర్ మోటివేషన్. మరి చాలామంది స్త్రీలు మనకు మోడల్గా ఉంటున్నారు. చూస్తే రెబెకా, లేకపోతే అబిగయల్, రూత్, అలాగే హన్నా, మేరీ, వీరందరూ కూడా మరి ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. మనం ధ్యానం చేస్తూ వస్తే చాలా టైం పడుతుంది. కాకపోతే ఒక్కొక్కరి గురించి నేను వివరించాలనుకుంటున్నాను. మూల వాక్యము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఎలా ఉంటుంది అంటే షీ షుడ్ బి ఏ వారియర్. షీ షుడ్ బి అన్ ఒబీడియంట్ ఉమెన్. లేకపోతే ఆమె ఒక మోడల్ ఉండాలి, లేకపోతే ఒక మోటివేషన్ అయి ఉండాలి. అలానే కనికరం కలిగినై ఉండాలి. అలాగే మంచి గుణవంతురాలై ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు షీ విల్ బి ప్రైజ్డ్. ఆమె కొనియాడబడుతుంది, ఆమె స్తుతించబడుతుంది. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన గుర్తించినటువంటి దేవుడు అండి. ఆయన ఒకరిని ఒక విధంగా, ఇంకొకరిని ఇంకొక విధంగా ఆయన చూడలేదు. ముఖ్యంగా యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జన్మము మరియతో ప్రారంభించబడింది. అలానే మరి అక్కడ నుండి చూస్తే ఎలిజబెత్ను చూస్తాము. ఆ తర్వాత ఇంకా ఆయనతో కలిసి పనిచేసేటువంటి స్త్రీలను మనం చూస్తాము. సమరయ స్త్రీని చూస్తాము. మరి ఇంకా ముందుకు పోతే మనము మరి చివరకు మరి ఆయన సిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలను కూడా మనము చూస్తామండి. అక్కడ సిలువ దగ్గర మరి శిష్యులు కనపడట్లేదు, కానీ అక్కడ ఎవరున్నారండి? 3 స్త్రీలు అక్కడ కనబడుతున్నారు. మరి ఆవిడ ఏడుస్తూ సిలువ దగ్గర ఉన్నారు. యేసు ప్రభువా, అమ్మ మరి మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పేసి మరి యేసు ప్రభు అక్కడ వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అన్నిటికంతా ఉత్తమమైనది ఏంటంటే ఆయన యొక్క సిలువ సువార్తను, పునరుద్ధానపు వార్తను ప్రకటించింది కూడా ఒక స్త్రీయే అండి. కాబట్టి మరి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మొట్టమొదటిగా మనము చూద్దాము, యువర్ వర్క్ ఈజ్ ఆనర్డ్, లేకపోతే వారియర్. నీ యొక్క పని కొనియాడబడుతుంది. చూడండి, మన బైబిల్ గ్రంథంలో కానీ చూసినట్లయితే ఒక స్త్రీ యేసు ప్రభువును అభిషేకించిందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వరకు కానీ చూసినట్లయితే, నేను చెప్తానండి ఎందుకంటే టైం మనకు ఎక్కువ చదివితే టైం ఉండదు కాబట్టి. మరి ఆమె ఏం చేసిందంటే, మరి యేసు బేతనీయలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వరకు, యేసు బేతనీయలో కుష్టు రోగి అయిన సీమోను ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడు తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను.
శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చును అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, స్త్రీ ఈ నా విషయమే మంచి కార్యము చేశాను. ఆ స్త్రీ అంట యేసు ప్రభు విషయంలో ఒక మంచి కార్యము చేసింది. కాబట్టి ఆమె చేసినటువంటి కార్యము చివరి వచనంలో 13వ వచనం చూసినట్లయితే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఆమె చేసినదంతయు ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. మరి ఆ యొక్క స్త్రీ మరి మనుషులకైతే ఆమె ఎలా కనపడుతుందండి? ఒక పాపాత్మురాలుగా కనబడుతుంది. అయితే యేసు ప్రభు అయితే ఆమెను ఆమెలాగానే చూశాడు, ఒక మనిషిలాగా చూశాడు, ఒక స్త్రీలాగా చూశాడు. మరి వెంటనే ఆయన అన్నాడు, మరి ఈమె మరి ఎందుకు చేస్తుందండి? బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. చూడండి, మరి ఆయన యొక్క మరి భవిష్యత్, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన మరణించబోతున్నాడు, ఆయన భూస్థాపితం చేయబోతున్నాడు, దానికి గుర్తుగా ఆమె అక్కడ ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఆ స్త్రీ చేసినటువంటి పని ఏమవుతుందండి? ప్రతి చోట కూడా ప్రకటింపబడుతుంది. ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. చూసాం కదా, యువర్ వర్క్ ఈజ్ ఆనర్డ్. నువ్వు చేసేటువంటి పని ఎప్పుడు కూడా కొనియాడబడుతుంది అని ఈ స్త్రీ గురించి దేవుడు మాట్లాడాడు. డబ్ల్యూ అనేటువంటి మాటలో మనము ధ్యానం చేస్తున్నాము. WOMANలో ఉన్నటువంటి డబ్ల్యూ వర్క్ లేకపోతే వారియర్, ఇద్దరు స్త్రీల గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నామండి. కాబట్టి ఆమె ఏం చేసింది? అత్తరుబుడు తీసుకొని వచ్చింది, మిక్కిలి వెలగల అత్తరుబుడు తెచ్చింది. ఆయన వద్దకు వచ్చి భోజనం కూర్చుండగా ఆయన తల మీద పోసెను, ఆయనను అభిషేకించింది. ఎంతమంది మన దేవుని అభిషేకిస్తున్నామండి? మనము కలిగినటువంటి సమస్తము కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి, దేవునిని ఘనపరచాలండి. ఆమె ఏదైతే మరి మిక్కిలి వెలగలది, లేకపోతే మనుషులందరూ మరి ఎంతో మరి గ్రేట్ అని అనుకుంటారో దానిని తీసుకొచ్చి ఆయన యొక్క తల మీద పోసిందండి. మరి ఇంకొక చోట చూస్తే ఆమె కాళ్ళు కడిగింది, మరి కన్నీటితో పాదాలను కడిగింది, అలాగే తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తున్నాము. మనుషులకు ఆమె పాపాత్మురాలు, కానీ దేవుని దృష్టిలో మరి ఆమె చేసినటువంటి పాపములన్నిటిని కూడా మరి యేసయ్య ఆమెను క్షమించి ఒక మంచి బిడ్డగా దేవుడు ఆమెను మార్చినట్లుగా చూస్తున్నామండి. అలాగే ఈ యొక్క విషయము 4 సువార్తల్లో కూడా వ్రాయబడిందండి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాన్ 4 కూడా వ్రాయబడిందండి. కొన్ని విషయాలు అన్ని సువార్తల్లో రాయబడలేదు, కానీ ఈమె విషయం మాత్రం 4 సువార్తల్లో వ్రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము, అలానే ఇంకా లూకా సువార్త 10వ అధ్యాయము. కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇన్ని విషయాలు ఆమె గురించి రాయబడిందంటే ఆమె చేసినటువంటి పని ప్రశంసించబడింది. కాబట్టి మన అప్లికేషన్ ఏంటంటే, మనము ఏమి చేసినా కానీ దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో స్త్రీలు ఉన్నట్టు మీ అందరికి కూడా మరి దేవుని నామములో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మనము దేన్నైనా సరే వాట్ ఎవర్ వి డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క మహిమ నిమిత్తం మనము చేద్దాము. ఏమి చేసినా కానీ మనం చేసే ప్రతి పనికి కూడా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అలాగే మరి కొంతమంది స్త్రీలు ఉన్నారండి, వాళ్ళు అలాగే వారియర్గా కూడా మనం చూసినట్లయితే, దెబోరా ఉన్నప్పుడు దెబోరా అంటది బారాకుతో, నువ్వు వెళ్ళు, ఆ సీసెరాని దేవుడు నీకు అప్పచెప్తున్నాడు అంటే బారాకు అంటాడు, నేను వెళ్ళనమ్మా, నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు కూడా మాతో రావాలి, నేను కూడా మీతో వస్తానని చెప్పినప్పుడు ఓకే వస్తానని చెప్పేసి ఆమె వెళ్ళి, సీసెరాను దేవుడు మీకు అప్పగించబోతున్నాడు, నువ్వు వెళ్ళు అనగానే మనం ఇదంతా కూడా మరి న్యాయాధిపతుల్లో 4వ అధ్యాయం 1-3లో ఇలా ఉంది. ఏమంటే మరి దెబోరా ఏం చేసింది? వెళ్ళిపోయి మా అతను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ సీసెరా చచ్చిపడి ఉన్నాడు. కాబట్టి ఆమె ధైర్యవంతురాలుగా మరి దేవుని మహిమపరిచినటువంటి ఒక గొప్ప ప్రవక్తనిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారైతే దేవుని మహిమపరచరండి. వారు ఎటువంటి స్త్రీలో కూడా అది కూడా మనం చూస్తున్నాం. వారు చేసేటువంటి పనుల ద్వారా దేవుడు మహిమపరచబడాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 13-14. 1 తిమోతి గ్రంథము 5వ అధ్యాయము 13-14 వరకు మనం చూస్తే, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాలుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను
పరుల జోలికి పోవారనవుటకు నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కానీ గృహపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఇక్కడ మనం కూడా చూస్తున్నాము. అనవసరమైన మాటలు మనము మాట్లాడద్దు. మనం ఏమి చేసినా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. అలాగే ఇతరులతో మనం ఏం మాట్లాడినా దేవుని యొక్క నామము మహిమపరచబడాలండి. మనం చేసేటువంటి ఏ పనైనా మరి మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన, నడిచేటువంటి ప్రతి ఒక్క నడక కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ యొక్క దెబోరాను చూసాము. ఆమె ఎంతో ధైర్యవంతురాలుగా ఉండటం మనం చూస్తున్నామండి. అలాగే మరి ఆ తర్వాత దెబోరా గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, మన సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఓ అంటే ఒబీడియన్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి స్త్రీ ఎస్తేర్. యువర్ ఒబీడియన్స్ ఈజ్ ఆనర్డ్. నీ యొక్క విధేయత అది కొనియాడబడుతుంది. మరి ఈ యొక్క విధేయతకి ఒక మంచి ఎగ్జాంపుల్ అయినటువంటి మరి ఇక ఎస్తేర్ కానీ మనం చూసినట్లయితే ఎస్తేర్ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించెను. కాబట్టి మరి మొర్దెకై మరి ఎస్తేరు ఆమె అనాథ, తల్లిదండ్రులు లేనిది. అయితే తన యొక్క కుమార్తెగా మొర్దెకై ఆమెను తీసుకున్నాడు. ఆమె చాలా సుందరవతి, చాలా మరి అందగత్తె. ఆమె షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అయితే ఆమెలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే విధేయత. మనము ఎందుకంటే వాక్యం చూసాం కదండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను అని మనం చూస్తున్నాము. కాబట్టి మరి ఇక్కడ చూసినటువంటి విధంగా మరి యొక్క స్త్రీ అంట చాలా రూపమును సుందర ముఖమును కలదయుండును. 8వ వచనం చూసినట్లయితే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరి వలన దయ పొందెను అంటే మరి అక్కడ మరి ఆమెను మరి అహేశ్వరోషు రాజు యొక్క మరి భార్యగా ఉండటానికి కొంతమంది స్త్రీలను అక్కడ ఎన్నుకున్నారు. వాళ్ళలో ఎస్తేర్ కూడా ఉంది. అయితే ఎస్తేర్ని చూసినప్పుడంట మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి దయ కలిగింది. కాబట్టి ఆమెకు అన్ని విధాలుగా ఆయన మరి చక్కగా ఆమెను అక్కడ ఆదరించినట్లుగా మనం చూస్తున్నామండి. అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఆమెను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి విధేయత. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విధేయత అనేది నేర్చుకుంటామో, విధేయత ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఇంటి దగ్గర నుంచే విధేయత అనేది ప్రారంభమవుతుంది. మన ఇంటిలో మరి దేవునికి ప్రార్థన చేయటంలో, తల్లిదండ్రులకు విధేయతగా ఉండటంలో, అలాగే స్త్రీ భర్తకు విధేయతరాలుగా ఉండటంలో, అలాగే బిడ్డలను పెంచుటలో, మరి ప్రతి చోట పనిచేసేటువంటి ప్రాంతంలో, గృహంలో, ప్రతి చోట కూడా ఎప్పుడైతే మనం విధేయతగా ఉంటామో దేవుడు మనను హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడండి. చూడండి మరి ఇంకా జరిగింది. 10వ వచనం చూసినట్లయితే మొర్దెకై అన్నాడు, నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేర్నకు ఆజ్ఞాపించుండను కనుక ఆమె మరి ఎవ్వరికి కూడా తెలుపలేదంట. ముఖ్యంగా ఏంటంటే మరి అక్కడ మరి ఆ సూచన కోటలో ఆమె యూదురాలు అని తెలియబడవద్దని చెప్పేసి మరి మొర్దెకై చెప్పినప్పుడు మొర్దెకై ఏమైతే చెప్పాడో దానిని ఆమె విధేయురాలుగా ఉండింది. ఏ మాత్రం కూడా ఒక్కరికి కూడా తెలియబడనివ్వలేదు ఆమె. ఆ తర్వాత మరి ఆమెను అలంకరణ చేసేటప్పుడు మరి ఆమె ఏం చేస్తుందంటే వారు ఎటువంటి అలంకరణ అయితే చేశారో ఆ అలంకరణనే ఆమె తీసుకుంది. కానీ మరి ఎక్కువగా నేను లేకపోతే మరి గొప్ప గొప్ప నగలు పెట్టుకుంటాను, లేకపోతే ఖరీదైనటువంటి మరి పట్టు చీరలు కట్టుకుంటాను, ఇవన్నీ కూడా ఆమె ఆలోచించలేదండి. వారు ఎలా అలంకరిస్తే అలానే ఆమె అలంకరించింది. కాబట్టి ఆమెను చూసినప్పుడు రాజుకు ఏం జరిగిందండి, ఆయనకు దయ పుట్టింది. చూడండి, ఆమెలో ఉన్నటువంటి విధేయత దయ పుట్టినగా చేసింది. దేవుడు ఆమెలో దయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆర్ఫన్గా ఒక అనాథగా ఉన్నటువంటి ఇక ఎస్తేరు 127 సంస్థానాల మరి రాజులకు ఆమె భార్యగా అయినట్లుగా మనము చూస్తున్నామండి. మరి ఎంత గొప్ప ధన్యత మనకు కావాల్సింది విధేయత. విధేయత తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి ఈ విధేయత ద్వారా మరి ఎస్తేరు తన యొక్క జనాంగాన్ని అంతటిని కూడా కాపాడుకోగలుగుతా మనం చూస్తున్నామండి. అలాగే మరి 17 వచనం చూసినట్లయితే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును
ప్రేమించెను. 17వ వచనము, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందని. ఎంతో మంది వచ్చుంటారండి మరి అక్కడ రాణిగా మరి సెలెక్ట్ అవటానికి. కానీ ఎస్తేరు ఎడల ఆయనకు దయ పుట్టింది. ఆమెను ప్రేమించినట్లుగా చూస్తున్నామండి. కాబట్టి ఆమె ఆ స్థానంలో అక్కడ ఉంది కాబట్టి మరి యూదులందరూ కూడా నశించిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు వారిని ఆమె కాపాడగలిగింది. ఈ విధేయతలో ఏముంటుంది? మళ్ళీ చెప్పాడు మొర్దెకై, అమ్మ మనకి చాలా మరి గొప్ప మరి నాశనం కలగబోతుంది, అందులో నువ్వు కూడా ఉంటావు, కాబట్టి మరి నువ్వేం చేస్తావు, నువ్వు చేయి, వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పినప్పుడు ఆమె అంటది, నేను నశిస్తాగా, నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను అక్కడికి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెలో ఏం చూస్తున్నామంటే మనము విధేయతను చూస్తున్నాము, ధైర్యమును కూడా చూస్తున్నాం. అయితే అందులో ఆ విధేయతలో మనం ఏం చూస్తున్నామంటే ఆమె తగ్గింపు. మరి అన్నాడు ఉపవాసం, మీరు అందరూ కూడా మరి అన్నపానములు చేయొద్దు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఆమె ఉపవాసం ఉంది, తన చెలికెత్తలు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నేను నశించినా కానీ పర్వాలేదు, నశించిపోతా కానీ నేనైతే రాజు దగ్గరకు వెళ్తాను, వెళ్ళి నేను ఈ విషయం నేను రాజు దగ్గర నేను తెలియచేస్తాను అని చెప్పేసి మరి ఎస్తేర్ అక్కడికి వెళ్ళి మరి రాజు దగ్గర నిలబడ్డప్పుడు అక్కడ కూడా మరి ఆమెను చూడగానే రాజుకు దయ పుట్టింది. ఒకవేళ రాజు కానీ దయ పుట్టకపోతే ఏమవుతుంది? ఆమె చంపబడుతుంది. అయినప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళింది. ఎందుకంటే నా జనులు మరి నశించిపోవటానికి వీలు లేదు. ఒక బాధ్యత తీసుకుంది. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము, అలాగే షీ ఈజ్ దేర్ ఫర్ సమ్వన్, ఇతరుల కోసము, ఇతరులు నశించిపోకుండా ఉండటం కోసము, లేకపోతే తన యొక్క జనాంగం నశించిపోకుండా ఉండటం కోసము ఆమె నిలబడినటువంటి గొప్ప స్త్రీగా ఎస్తేర్ని మనము చూస్తున్నాం. ఆ తర్వాత అన్నీ మరి ఎస్తేర్ గ్రంథంలో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలుసు. కానీ మనము తెలుసుకునే 2 విషయాలు ఆమెలో విధేయత, అలాగే ధైర్యము, అలాగే భక్తి. దేవుని ఎడల ఆమె కలిగినటువంటి భక్తి. అన్నపానములు మాని 3 దినములు అన్నపానములు మాని మరి ఆమె ప్రార్థించి ఆ తర్వాత మరి తన యొక్క జనాంగాన్ని ఆమె మరి కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మరి 3వ విషయం మనం చూద్దాము, అ మోడల్ ఆర్ మోటివేషన్. ఎం అంటే మోడల్ ఆర్ మోటివేషన్. ఈ మోడల్ లేక మోటివేషన్లో మనం ప్రత్యేకంగా చూడాల్సిన ఒక వ్యక్తి ఉందండి, అబిగయల్. ఆమెలో ఉన్నటువంటి ధైర్యం. అబిగయల్ మనందరికీ తెలుసండి. 1 సమూయేలు గ్రంథము 25వ వచనంలో కానీ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమెను మనం అక్కడ చూస్తాం. 1 సమూయేలు 25వ అధ్యాయంలో మొత్తం కూడా మరి అబిగయల్ నాబాల్ గురించి ఉండట మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అది. ఈ అబిగయల్ కూడా మరి ఎలా ఉంది అంటే ఆమె యొక్క భర్త నాబాలు మరి చాలా మరి పనికి మాలిన వాడని చెప్పేసి వ్రాయబడి ఉంది. మరి అతను మరి ఎందుకు పనికిరానివాడు, అతనిలో ఉన్నటువంటి చెడు గుణము, మరి మనుషుల ఎడల అతను ద్వేషించేటువంటి మనస్తత్వము ఉన్నప్పుడు కూడా ఈమె ఏంటంటే తనకు ఉన్నటువంటి ఒక ధైర్యమైన దేవుని ఎడల ఆమె కలిగినటువంటి ఆ యొక్క భయము ఏం చేస్తుందంటే వెళ్ళి మరి రాజును ఎదుర్కొంటా మనం చూస్తున్నాము. అక్కడ బొచ్చు కత్తిరించేటువంటి వారు మరి అక్కడ వెళ్తున్నప్పుడు దావీదు మరి ఆ వారందరికీ కూడా మరి కాపలా ఉంచాడు. కానీ మా పని వాళ్ళు అక్కడికి వస్తున్నప్పుడు మరి మీరు కూడా సహాయం చేయమంటే ఆయన ఎవడు, ఆ దావీదు ఎవడు, నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి మరి ఎంతో మరి భయంకరంగా మరి మాట్లాడినప్పుడు వెంటనే ఆ పనివారు వచ్చి అబిగయలుకి చెప్తారు, అమ్మ మరి దావీదు మహారాజు ఆయన మరి యుద్ధం చేయడానికి ఆయన వస్తున్నాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు ఆమె వెంటనే మరి సిద్ధపడిపోయి అక్కడికి వెళ్ళిపోయింది. మరి ఆయన కోసం రొట్టెలు మాంసం అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి మరి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఎందుకంటే ఒక నిర్ణయం ఆమె తీసుకుంది. ఆమె తీసుకుంటే నిర్ణయాన్ని దేవుడు మరి ఆమెను ఘనపరుస్తున్నాడు. ఆమె నిర్ణయాన్ని ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుగుతాయండి. చాలాసార్లు ముఖ్యంగా అత్త కోడళ్ళ విషయంలో చాలా మరి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటామండి. ఒక్కొక్కసారి మరి కోడలు అత్తని గౌరవించదు, అలాగే అత్త కోడలికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వదు. చూడండి, మనం ఎప్పుడు కొనియాడబడతామంటే నీ అత్త లేదా నా అత్త మన గురించి కరెక్ట్గా మాట్లాడినప్పుడు నా కోడలే ఇంత గొప్పది అని చెప్పగలిగినప్పుడు అది నిజమైనటువంటి మరి కొనియాటం అండి. అలాగే మా అత్తగారు చాలా మంచిది లేదా మా అత్తగారు చాలా గుణవంతురాలు అని కోడలు చెప్పగలిగినప్పుడు మరి అత్తగారు కూడా మరి పోడబడుతుంది, కొనియాడబడుతుందండి. అనేక చోట్ల ముఖ్యంగా స్త్రీల మధ్యలో కూడా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి మరి ఆయన ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం
ఖచ్చితంగా దేవునికి విధేయత చూపటం మనము మొదలు పెడతామండి. మన జీవితాలు, మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి పనులు ఇతరికి ఒక మోటివేషన్గా ఉండాలి. ఆమె ఏం చేసింది, ఒక నష్టం జరిగిపోతుందని చెప్పేసి వెంటనే ధైర్యంగా ఆమె వెళ్ళిపోయిందండి. షీ జస్ట్ ఎంతో మోటివేట్ చేసింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి మరి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మరి ఆయన దాన్ని వెనక్కి తీసుకునేలాగా ఆమె వెళ్ళి ధైర్యంగా అక్కడ నిలబడటం మనము చూస్తున్నాం. అబిగైల్ ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము, లేకపోతే ఆ యొక్క మోటివేషన్, లేకపోతే మరి ఆమె ఒక ఆ మోడల్గా మనం అందరం కూడా తీసుకున్నప్పుడు మన యొక్క కుటుంబాలను మనము నిలబెట్టుకోగలుగుతాము, కాపాడుకోగలుగుతామండి. ఎన్నో కుటుంబాలండి ప్రస్తుతం అయితే చూస్తే మరి బాగుంటారు, సడన్గా డివోర్స్ అని చెప్పేసి మరి డివోర్స్కి వెళ్ళిపోతున్నారు, విడివిడిగా బ్రతుకుతున్నారు. నేను బ్రతకగలుగుతాను, నువ్వు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి మరి విధానంలో అనేక కుటుంబాలు ఇప్పుడు ఉంటున్నాయండి. ఏమైతే చూశానో నేను అదే చెప్తున్నాను. అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు, వారు చాలా బాగా చదువుకొని ఉంటారండి. చాలా బాగా చదువుకొని, ఎంత బాగా చదువుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించి ఒక ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ కొంతమంది భర్తలు నువ్వు ఉద్యోగం చేయదు, ఇంట్లోనే కూర్చో అని అంటారు. అన్నప్పుడు వారు ఎంతగా వేదన పడుతూ ఉంటారో. కానీ ధైర్యంగా ముందుకు సాగటము ఈ యొక్క అబిగైల్లో మనము చూస్తున్నాము. అలాగే మరి మోటివేషనల్ క్యారెక్టర్ ఎవరు అంటే మరి ఇక్కడ హన్నా మన అందరికీ తెలుసు. హన్నాకి మరి ఒక బిరుదు ఉంది, అది ఏంటంటే గొడ్రాలు అని. అందరు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. పెనిన్నా ముఖ్యంగా నన్ను చూసి హేళన చేస్తుంది, నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఆమె కన్నీరు మరి వేరులై పారుతూ ఉంది. ఆ సమయంలో మరలా ఆమె దైవ సన్నిధానంకి వెళ్ళింది, ప్రార్థన చేసింది. అయ్యా నువ్వు నాకు ఒక కుమారునివ్వు, ఆ యొక్క కుమారుని నేను సన్నిధిలో నేను నీకు సమర్పిస్తాను అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క మొర విన్నాడు. ఆమె ఒక ప్రమాణం చేసింది, దేవుని సన్నిధిలో చేసినట్టు ప్రమాణం. చాలామంది చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటారండి, కానీ ఆ ప్రమాణాలను మర్చిపోతూ ఉంటారు. నాకు జాబ్ రావాలని బాగా ప్రార్థన చేస్తాం, జాబ్ రావాలి. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ నేను దేవునికి ఇస్తా అంట. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకెన్నెన్నో ఖర్చులు కనబడుతూ ఉంటాయి. అసలు ఏదైతే ప్రమాణం చేసామో దాన్ని మర్చిపోయి మళ్ళీ ఓకే చూద్దాం నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆమె ప్రమాణం చేసింది ఏమనంటే, నా కుమారుడిని నేను నీకు ఇస్తాను, పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి చెప్పింది. ఆ విధంగానే ఆమె చేసింది. కాబట్టి మరి అక్కడ సమూయేలు ప్రవక్త ఉద్భవించటం మనం చూస్తున్నాము. మరి దేవుడు సమూయేలును ఒక గొప్ప ప్రవక్తగా అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకి ఆయన పట్టాభిషేకం చేశాడు, అలాగే మరి అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. కాబట్టి హన్నా చేసినటువంటి ఒక ప్రార్థన, లేకపోతే ఒక మోటివేషనల్ ప్రేయర్, ఒక మోడల్ ప్రేయర్, ఇది మనందరం కూడా పాటిస్తూనే ఉంటామండి. హన్నా, అబిగైల్ ఇద్దరి గురించి కూడా చూసాము. అలాగే రూత్ అనేది చాలా బలమైనటువంటి క్యారెక్టర్. ఏంటంటే ఆమెలో ఉన్నట్టు నమ్మకత్వం, లాయల్టీ. షీ ప్రూవ్స్ హర్ లాయల్టీ. వెళ్ళిపోండి అమ్మా మీరు, మరి భర్త చనిపోయారు, మీరు విధవరాంట ఉన్నారు, మీ తల్లిదండ్రులకు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అత్తమ్మ నయోమి అంది. కానీ రూతు వచ్చి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తే అక్కడ మరణిస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతా నేను అక్కడ పాతి పెట్టబడతాను. మోయాబీరాలు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మరి ఆమె ఏం చేసింది, ఆమె ఒక బెత్లెహేమీరు అలాగా మారిపోయింది. ఆమె యొక్క పేరు మరి జీనియాలజీలో రావటం కూడా మనము చూస్తున్నాము. కాబట్టి మోటివేషన్, మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా ఇతరులు మోటివేట్ అవుతున్నారా అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్క సహోదరి, మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి ప్రోత్సహిస్తున్నాను. వీ హ్యావ్ టు మోటివేట్ అదర్స్. మనం ఇతరులు మనం మోటివేట్ చేయాలండి, మోడల్గా ఉండాలి. అవునండి, వాళ్ళ కోడలు, లేకపోతే వాళ్ళ అత్తగారు, లేకపోతే వాళ్ళ కుమార్తె, మరి ఆమె అలా ఉంటుందండి. ఆమె చాలా మరి విధేయత కలిగిన వ్యక్తి అండి. మరి ఇటువంటి పేర్లు మనం తెచ్చుకుంటున్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకుందామండి. అన్నిటికన్నా మించి మేరీ తల్లి అయినటువంటి మరి యేసు తల్లి అయినటువంటి మరియ గురించి కానీ చూస్తే, షీ డిమాన్స్ట్రేట్ బ్రేవరీ అండ్ సర్వెంట్ హార్ట్. ఆమె అనుకున్న, దేవా నువ్వు ఏదైతే నీ చిత్తము నా యెడల సిద్ధించునుగాక, మరి నువ్వు ఏదైతే నా విషయంలో నువ్వు మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు, ఆ యొక్క ప్రణాళిక సిద్ధించునుగాక తను కంప్లీట్గా సరెండర్ చేసుకుంది. మరి గబ్రియల్ దేవదూత వచ్చి మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ముందు కలవరపడింది, కానీ నీ యొక్క ఇష్టం అని చెప్పి దేవునికి సమర్పించుకుంది. ఒక మంచి సర్వెంట్ హార్ట్ ఉందండి ఆమెకు. అలాగే ధైర్యము, ఎందుకంటే ఆమె ఎంత
ఎంతోమందికి ఆమె ఒక లెక్క అప్పచెప్పించుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉంటారు. ఈమె పెళ్ళి కాలేదు, ఈమె అప్పుడే గర్భవతి అయిందా అని పక్కపక్కన వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారండి. ఆ తర్వాత సంఘం అంతా కూడా ఆమె పెళ్ళి కాకుండానే ఎలా గర్భవతి అయింది, ఏంటి అసలు ఇది, ఆమెకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా. బయటికి వెళ్తే మాటలు, ఎక్కడికన్నా ఏదైనా షాప్కి వెళ్తే మాటలు, ఇవాటి ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది. కానీ ఆమె రక్షకుని తన యొక్క గర్భం నుండి ఆమె జన్మ ఇవ్వడానికి ఆమె ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటా మనము చూస్తున్నామండి. కొన్నిసార్లు మనం ధైర్యంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడటానికి మనము సిద్ధపరచుకుందామండి. అలాగే నెక్స్ట్ చూద్దాము, ఈ ఎంపతి, బీయింగ్ దేర్ ఫర్ సమ్వన్, లేకపోతే కనికరం. ఈ కథ రూతులో మరొకసారి రూతును మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎలీమెలెక్ అలాగే నయోమి, మరి వీరిద్దరు కూడా, వారికి 2 కుమారులు ఉన్నారు. మరి వారు 4 కూడా కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలను మరి వారి యొక్క కుమారులకు వారు కోడలుగా తెచ్చుకున్నారు. అయితే అక్కడ ఏమైంది, భయంకరమైన నాశనం వారు పొందుకున్నారు, చనిపోయారు. 3 మరి భర్తలు కూడా చనిపోయారు. 3 స్త్రీలు కూడా విధవరాండ్రుగా అక్కడ మిగిలిపోయారు. మరి నయోమి ఎంతగానో చింతిస్తుంది. మరి ఆమె నయోమి తన యొక్క కుమార్తెలు కోడలు ఇద్దరిని కూడా కుమార్తెలాగానే చూసినందని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా వారి మధ్యలో చాలా మంచి మరి ఐకమత్యం కనబడుతుంది. వాళ్ళని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము. అమ్మ, మరి మీరు మీ యొక్క తల్లిదండ్రుల వీళ్ళకి వెళ్ళిపోండి, నేను మరలా తిరిగి మరి బెత్లెహేం వెళ్ళిపోతాను అని చెప్పేసాము అన్నప్పుడు మరి ఓర్ప అయితే వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే నేను వెళ్ళను, నేను నీతో ఉంటా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ రోజు కూడా పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఏ కులం అండి, కులం ఎంత కట్నం ఇస్తారు, ఇవన్నీ లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? కానీ ఇక్కడ మోయాబీరాలు అంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరి కట్నాలు లేకపోతే కులాలు వీటన్నిటి ద్వారా ఎన్నో మరి ఫ్యామిలీస్ మరి మ్యారేజ్ కాకుండా కూడా, మాకు మ్యారేజ్ కాకపోయినా పర్వాలేదు కానీ ఈ కులం వాళ్ళు ఉంటేనే మేము మ్యారేజ్ చేసుకుంటాం, మా కులం వాళ్ళైతేనే మ్యారేజ్ చేసుకుంటాం అని అనుకొని ఎంతోమంది మరి మ్యారేజ్ కాకుండా మిగిలిపోయినటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారండి ఇప్పుడు కూడా. కానీ ఇక్కడ ఈమె విధవరాలు అయ్యుండి, యవనస్తురాలు అయ్యుండి, ఆమె చాలా మరి వృద్ధురాలు, కానీ ఆమెతో ఉండటానికి రూత్ ఇష్టపడింది. షీఈస్ టేకెన్ అ బోల్డ్ స్టెప్, షీఈస్ దేర్ ఫర్ సమ్వన్. ఆమెతో నేను ఉండాలి, ఆమెను నేను చూడాలి. మంచి పని అయితే అయింది, ఆమె వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది, నేను కూడా నా దారి నేను వెళ్ళిపోతాను అనుకోలేదు ఆమె. ఎవరు చూస్తున్నారండి ఈ కాలంలో అత్తగారులని? అత్తగారు చూసే వాళ్ళు ఎవరు లేరు. కానీ అత్తగారి కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని. ఆమె ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకొని ఆమె వెంటబడి వెళ్ళిందో మరి ఆమె జీవితంలో దేవుడు గొప్ప మరి మార్పు కలుగ చేశాడు. ఆ వైధవ్యపు నిందను దేవుడు తీసివేశాడు. మరి బోయజ్ అనేటువంటి భర్తను దేవుడు అనుగ్రహించాడు. మరి ఆమె బెత్లెహేమీరాలుగా మార్చబడింది. మన యొక్క పేరుని మార్చేటువంటి దేవుడు, మరి మన యొక్క స్టేటస్ని మార్చేటువంటి దేవుడు. మరి నేను విధవరాలని ఏమి చూడండి, ఆమె విధవరాలు. ఈ మధ్యలో కొంతమంది ఇలా కూడా అంటున్నారండి, విధవరాలు కదా ఫంక్షన్లు పిలవకండి, ఫంక్షన్ల కంటే విధవరాలు రాకూడదంట. యేసు ప్రభువుకి ఎటువంటి డిఫరెన్స్ లేదండి. గాడ్ లవ్స్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఆయన రక్తాన్ని ఆయన ప్రతి ఒక్కరి కోసం కార్చాడు. మనము మనుషుల వైపు ఎలా చూడాలంటే వాళ్ళు మనుషులుగా చూడాలండి. ఎందుకంటే దేవుడు అలా చూస్తాడు. హౌ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, వీ హ్యావ్ టు లుక్ లైక్ దాట్ ఓన్లీ. దేవుడు ఎలా చూస్తాడు, మనం కూడా ఆ విధంగానే చూడటానికి మనము సిద్ధపరచుకుందామండి. ఇక్కడ ఈమె వైధవ్యపు నిందని దేవుడు తీసివేశాడు. ఎందుకంటే షీ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్, దట్ డెసిషన్ వాజ్ ఆనర్డ్. ఆమె తీసుకుంటే నిర్ణయము అది ఘనపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్గా చివరిగా NWOMENలో నోబుల్ క్యారెక్టర్. యువర్ నోబుల్ క్యారెక్టర్ ఈజ్ ఆనర్డ్. మరి నువ్వు నీ యొక్క నడత లేదా నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క యథార్థతను దేవుడు ఆయన ఘనపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మన మూల వాక్యము, అందమోస్కరము సౌందర్యం వేద్దము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను.
యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను. యెహోవా యందు భయభక్తులు ఉండాలి అంటే మనకు నోబుల్ క్యారెక్టర్ కూడా ఉండాలండి, గుణం ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే ఘనురాలైనటువంటి స్త్రీని మనము చూస్తున్నాము. ఘనురాలైనటువంటి స్త్రీ మరి ఆ దినముందు ఎలీషా షూనేము పట్టణం పోగా అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతం చేస్తాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లను ఆమె ఇంట భోజనము చేయుచుండెను. ఘనురాలైనటువంటి స్త్రీ, ఆమె దైవజనును గుర్తించింది. ఈయన దైవజనుడు, ఈయనకు నేను ఆతిథ్యము ఇవ్వాలి. వెరీ గుడ్ హాస్పిటబుల్ లేడీ షీస్. ఆమె మంచి హాస్పిటాలిటీ కలిగి ఉందండి. ఎవరైనా సరే మన ఇంటికి భోజనానికి వస్తే భోజనానికి రాలేండి, కలవడానికి వస్తే త్వరగా మరి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి ఒక్కొక్కసారి అనుకుంటాం. కానీ చాలామంది స్త్రీలు ఇళ్ళల్లో హాస్పిటాలిటీ అనేది పాటిస్తారండి. చాలా మంచి ఆతిథ్యం ఇస్తారు. ఎవరు వచ్చినా కానీ రాగానే ఒక మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే ఒక కప్పు కాఫీ ఇస్తారు, లేకపోతే అందరు బాగున్నారని కుశల ప్రశ్నలు వేస్తారండి. చాలామంది స్త్రీలలో మరి ఆ యొక్క మరి క్యారెక్టర్ అనేది ఉంటుంది. అయితే ఈ స్త్రీలో కూడా మనం చూస్తున్నాము మరి షూనేమీయురాలు మరి ఆమె కూడా ఏం చేసింది, మరి ఆ యొక్క దైవజనుని నువ్వు భోజనంకి రమ్మని ఆహ్వానించింది. కాబట్టి ఆయనంట ఆ మార్గమున వెళ్ళేటప్పుడల్లా కూడా మరి ఆ ఇంటిలో దిగి బస చేసి భోజనం చేసి వెళ్ళేటువంటి వాడు. ఎందుకంటే దైవజనుని మరి ఆయన పాదములు ఎంతో సుందరములైనవి, సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములై ఉన్నవి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయనను గౌరవించటము అది బాధ్యత అని ఆమె గుర్తించిందండి. కొన్నిసార్లు మన బాధ్యతలు మనం గుర్తించలేము. కానీ ఈవిడ చూడండి, దైవజనుని నేను మరి హాస్పిటల్గా ఉండాలి, ఆయన ఆతిథ్యం నేను ఇవ్వాలి అని ఆమె గుర్తించి ఆయనను ఆహ్వానించింది. అంత మాత్రమే కాదు, తన భర్తతో చెప్పింది. కొన్నిసార్లు మరి ఏసన్న గారు ఆయన యొక్క సాక్ష్యం నేను చూసినప్పుడు ఒకసారంట ఆయన ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్తూ ఉండేవాడంట. ఆ ఇంట్లో ఉంటే భర్తకి ఏసన్న గారు రావటం ఇష్టం లేదు. కాబట్టి ఆ భర్త చాలా అవమానం చేసి పంపించాడంట. ఆయన తినేటువంటి ప్లేట్ని తీసి ఇసిరి కొట్టి బయటకు పంపించేశాడంట. కానీ అటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే దైవజనులు కానీ లేకపోతే ప్రార్థించేటువంటి వారు కానీ ఇంటికి రావటం కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆయనను గౌరవించింది, ఆతిథ్యం ఇచ్చింది. అంత మాత్రమే తన భర్తకు చెప్పింది, చూడండి మన దగ్గరికి ఆయన వస్తూ పోతూ ఉంటున్నాడు కదా, ఆయన ఒక దైవజనుడు, ఆయన కోసం మనం ఒక గది కట్టిద్దాం. ఆమెకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేనప్పుడు కూడా అయ్యా నాకు పిల్లలు లేరు, నా కోసం ప్రార్థన చేయి అని ఇవన్నీ ఏం అడగల. ఆమె ఒక బాధ్యత తీసుకుంది, ఈ యొక్క దైవజను నేను గౌరవించాలి, ఆయనకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి, ఒకవేళ వచ్చినప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటానికి ఒక బస ఏర్పాటు చేయాలి అని అనుకుందామే. అనుకొని మరి తన భర్తను అడిగింది, మరి మేడం మీద ఒక గది ఆయన కోసం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇంత చేస్తున్నప్పుడు అప్పుడు అడిగాడు దైవజనుడు, తన యొక్క సేవకుడితో అంటున్నాడు, మరి ఈ స్త్రీ ఇంతగా ఆమె పని చేస్తుంది కదా, మరి ఈమెకి ఏదైనా కొదువుగా ఉందేమో అంటే అప్పుడు చెప్తాడు అతను, ఆమెకు పిల్లలు లేరు. అప్పుడు ఆయన మరి నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కల్లా నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే మరి ఆమెను దేవుడు దర్శించాడు. అలాగే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వైధవ్యపు గొడ్రాలు అనేటువంటి మాట అక్కడి నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఆమె యొక్క పెనిటి ముసలివాడు అయినప్పుడు కూడా దేవుడు ఆమెను మరి పిల్లలు గల తల్లిగా దేవుడు మార్చాడు. ఎప్పుడు? ఆమె ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ, ఆమె చూపినటువంటి ఆతిథ్యం. ఈ ఆతిథ్యం వల్ల ఆమె పేరులోనే మార్పు వచ్చేసింది. గొడ్రాలు అనేటువంటి మాట పోయిందండి. ఇప్పుడు ఆమె పిల్లలు గల తల్లిగా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆమె మరి అది కావాలి ఇది కావాలని శోధించినట్లుగా అయితే మనం చూడలేదు. కానీ తన కుమారుడు చనిపోయినప్పుడు అప్పుడు బాధపడింది. నేను అడగలేదు, అయినప్పుడు కూడా ఈ కుమారుడు నాకు ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఎంతగానో బాధపడినప్పుడు మరలా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ దైవజనుడి యొక్క మనసు కరిగిపోయింది. ఆయన మరలా తిరిగి వచ్చాడు. మరి ఆ యొక్క బాలుడి మీద ఆయన పరుండి మరి ఆయన యొక్క ఊపిరి ఆ బాలుని వదిలినప్పుడు ఆ బాలుడు మరలా కూడా తిరిగి లేస్తాడు. కాబట్టి చూస్తున్నాం కదండి, మరి స్త్రీలలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి గుణలక్షణాలలో మనం చూసినటువంటి మరి 5 రకాలంటే గుణలక్షణాలు. ఒకటి, పని చేసేటువంటి స్త్రీ, షీ విల్ వర్క్. ఆ తర్వాత వారియర్గా లేకపోతే మరి గొప్ప ఆమె ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి ఒక నాయకురాలుగా స్త్రీ ఉంటుందండి. రెండవది అంటే ఒబీడియన్స్,
విధేయత కలిగినటువంటి స్త్రీ, ఏ పరిస్థితుల్లో కూడా మరి ఆమె ఎదురు తిరిగినటువంటి మాట లేదు. కాబట్టి ఆమె తన యొక్క జనాంగాన్ని మార్చుకున్నట్లుగా చూస్తున్నాము. మూడవది మోటివేషన్ ఆర్ మోడల్గా ఉండటం మనం చూసాము. అలాగే అక్కడ మనం హన్నాను చూసాము, అలాగే అబిగైల్ని చూసాము. అలాగే 4వ మాట ఈ ఎంపతి రూతుని చూసాము. 5వ మాట నోబుల్ క్యారెక్టర్ ఆమె ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని మనం చూసాము, ఘనురాలు. స్త్రీకి కొన్ని బిరుదులు దేవుడు ఈ యొక్క వాక్యములు ఇచ్చాడు. ఘనురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లు కట్టుకొననంట. మరి జ్ఞానము లేనటువంటి స్త్రీ అయితే తన ఇంటిని పెరిగి వేసుకొనను. మరి ఘనురాలుగా ఉండాలని, జ్ఞానవంతురాలుగా ఉండాలి, గుణవంతురాలుగా ఉండాలని దేవుడు ప్రతి ఒక్క స్త్రీని కూడా కోరుకుంటున్నాడు. దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి మీలో ఏ టాలెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిలో మీరు పాడగలుగుతారా? పాడండి, ముందుకు రండి, దేవుని సన్నిధిలో మీరు పాడండి. ఒకవేళ వాక్యం చెప్పగలుగుతారా? చిన్న చిన్న మీటింగ్స్లో మీరు కలుసుకోండి, వాక్యం చెప్పండి, స్త్రీలకు మీరు వాక్యం చెప్పండి. అలాగే ఇంకా ఏమైనా చేయగలుగుతారా? మరి ముందుకు వెళ్ళి ఏదైనా సహాయం చేయగలుగుతారా? ఆ పనులు కూడా మీరు చేయండి. ఆపద ఉన్నటువంటి వారు మరి ఎవరైనా సరే మరి దారి మార్గంలో వెళ్తున్నారు, వారికి ఆపద కలిగింది, ఒక చెయ్యి అందించండి, వారికి సహాయం చేయండి. దేవుడు మన యొక్క టాలెంట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆనర్. ఈ ఉదయ సమయంలో మీ అందరిలో కూడా ప్రతి ఒక్క టాలెంట్ని కూడా దేవుడు ఆనర్ చేయబోతున్నాడు. మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాము. మన బిడ్డల్ని ప్రత్యేకించి మన బిడ్డల్ని మనం పెంచేటువంటి విధానంలో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉండేలాగా మనం చూసుకుందామండి. ముఖ్యంగా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే, ఆడపిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయటము, మగపిల్లలు అయితే ఫ్రీగా ఉండటం అట్లా కాదు. అంతమంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే క్యారెక్టర్స్ మరి అలవాటు చేయాలండి. ఇతరులను చూసినప్పుడు గౌరవించటం, చూడగానే ప్రైజ్లాడని చెప్పటము, మరి చేతులు జోడించి నమస్కారం చేయటము, ఇవన్నీ కూడా ఇతరులకు మనము నేర్పించాల్సిన వారంగా ఉంటున్నామండి. ఈ యొక్క భారతదేశం అయితే స్త్రీలకు ఎంతగానో మరి గౌరవిస్తుందండి. మరి స్త్రీలను గౌరవించుట మన సంప్రదాయము అనేటువంటి విషయం, ఆ యొక్క మాట అనేక చోట్ల మనం చూస్తాం, బస్సుల్లో చూస్తూ ఉంటాం, రైల్వే స్టేషన్స్లో చూస్తూ ఉంటామండి. అలాగే అటువంటి గౌరవం నీవు నేను పొందుకుంటున్నాము. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమార్థమే మనము కలిగినటువంటి సమస్తాన్ని కూడా మన దేవునికి మనము సమర్పించుకుందాం. దేవుని కోసం మనము బలమైనటువంటి సాధనాలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మన జనాంగం ఎస్తేర్ ఏం చేసింది? ఆమె జనాంగం రక్షించుకుంది. నీ జనాంగం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంట్లో ఇంకా ఎవరైనా సరే రక్షణ లేరా? వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి కోసం నువ్వు మరి ముందుకు అడుగు వేస్తున్నావా? ఇంకెవరైనా సరే మరి తప్పుడు మార్గంలో ఉంటున్నారు, నాబాలు వాళ్ళే ఉంటున్నారు, మూర్ఖంగా ఉంటున్నారు, మరి వారి విషయం నువ్వేమైనా చేస్తున్నావా? మళ్ళీ మనం పరీక్ష చేసుకుందామండి. బలమైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి మరి యొక్క సామర్థ్యమును దేవుని కోసము వాడదాము. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రభా మరి యొక్క సంఘములో కూడుకొని ప్రభా నా తండ్రి మీరు అందించినట్టు వర్తమానం ప్రభా నా తండ్రి నీ యొక్క బిడ్డలతో మాట్లాడినట్టు కృపను మీరు మాకు దయచేస్తారు. దేవానికి వందనాలు నాయన. ప్రభా నా తండ్రి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అలాగే నా తండ్రి ఈ యొక్క ఉమెన్స్ సండే రోజు నాయన బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్లో ప్రభా నా జరుపుకున్నట్టు ఈ యొక్క మరి సెలబ్రేషన్లో ప్రభా మీరు తోడుకుని దాన్ని బట్టి దేవానికి కొందనాలు నాయన. విమెన్లో ఉన్నటువంటి ప్రభా ప్రత్యేకమైన లక్షణాలను ప్రభా బయటకు తీసుకురావటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి దేవానికి కొందనాలు నాయన. ప్రభా నేను ఏదైతే కలిగి ఉన్నానో దాన్ని దేవుని కోసం నేను నిలబడతాను, చేస్తాను, గ్లోరిఫై చేస్తాను అని ప్రజలందరూ, ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ప్రభా దాని గురించి ఆలోచించడానికి నాయన ప్రభా మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా మరి బలము కలిగి, ధైర్యముగా, సామర్థ్యము కలిగి ముందుకు సాగటానికి యేసయ్యా మీరు సహాయము దయచేయవలసిందిగా వేడుకొంచున్నాం దేవా. అంతేకాదు నాయన ప్రభా, నా నాయన ప్రభా వారి కలిగిన ప్రతి దేవుని కోసం ప్రభా వాడబడాలి నాయన ప్రభా. దాన్ని దాచిపెట్టకుండా మీరు సహాయము దయచేయవలసిందిగా వేడుకొంచున్నాం దేవా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించిన దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నా తండ్రి యేసయ్యా ప్రభా నువ్వు కొనియాడినటువంటి దేవుడు నాయన ప్రభా. మీరు మాకు ఇచ్చిన యొక్క మంచి సమయమును బట్టి నీకే స్తోత్రం అందం చెల్లించుకుంటాం. విత్తమన్నట్టు వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయనట్లుగా మీరు కార్యం చేయండి తండ్రి.
ప్రభా నాయన, అలాగే సంఘ కాపులను నాయన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. కమిటీ వారందరూ కూడా దీవించండి, ప్రతి ఒక్క ఉమెన్ ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయండి నాయన ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకొనొచ్చు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘం పక్షాన అమ్మగారికి, పాస్టర్ స్వర్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. చాలా తెలివిగా అన్ని క్యారెక్టర్స్ తీసుకురాలి, ఉమెన్ అన్న పదాన్ని తీసుకొని 5 లక్షణాలలో 5 లక్షణాలను వివిధ పాత్రల్లో మనకు చూయించి మంచి ఎడ్యుకేషన్, మంచి విషయాలను తెలియజేశారు. డబ్ల్యూ అంటే పని చేస్తూ ఉండండి అని, వర్క్ అని. ఓ అంటే ఒబీడియంట్ ఉండాలని. ఎం అంటే ప్రేరణ, ఇతరులకు ప్రేరణ ఉండాలి. ఈ అంటే ఎంపతి ఉండాలని. మరి ఎంపతి లేకపోతే ఇంక లేవు. ఇంకా తర్వాత నోబుల్ క్యారెక్టర్. సో వీ కెనాట్ ఫర్గెట్, దేవుడు ఇలాగా అనేకమైన విషయాల చేత మన సంఘ స్త్రీలను బలపరిచి ఆశీర్వదించి ఏ ఉద్దేశంకైతే దేవుడు వారిని సృష్టించిన ఆ ఉద్దేశం నెరవేరబడినట్టు ప్రభు కృప చేయనుగాక. అమ్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.